మరి 1 minute 2 minutes లో పెట్టలేము, 3 to 5 minutes లో పెట్టచ్చు. ఓకే, ప్రజెంట్ రాసుకోండమ్మా. కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ అంటే ఏంటి, క్వశ్చన్ ఎలా అడుగుతాడు, ఫాలో 1 ఎలా, ఆప్షన్ 1 ఎప్పుడు చేయాలా, ఆప్షన్ 2 ఎప్పుడు పెట్టాలా, ఆప్షన్ 3 ఏదర్ ఎప్పుడు పెట్టాలా, నేదర్ ఎప్పుడు పెట్టాలా, బోత్ ఎప్పుడు పెట్టాలని నేను చెప్తాను. ఓకే, ఏ ఈజ్ నెయిదర్ లెస్ దెన్, ఏ ఈజ్ నెయిదర్ less than b nor equal to b. A is neither less than nor equal to b. ఇది ఎందుకు చెప్తున్నానంటే క్వశ్చన్ లో మనల్ని ఏం అడుగుతాడంటే ఇలానే అడుగుతాడు, ఏ ఈజ్ నెయిదర్ లెస్ దెన్ నార్ బి అని అడుగుతాడు. డైరెక్ట్ గా ఒక్కోసారి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అడగడు, ఇలా అడుగుతాడు. ఇలా అడిగినప్పుడు మనం సొల్యూషన్ ఎలా అప్లై చేయాలనే దానికి చెప్తాను. ఓకే, నెక్స్ట్ చూడండి, ఏ ఈజ్ నెయిదర్ గ్రేటర్ దెన్, సెకండ్ లైన్, ఏ ఈజ్ నెయిదర్ గ్రేటర్ దెన్ బి నార్ ఈక్వల్ టు బి. ఏ ఈజ్ నెయిదర్ గ్రేటర్ దెన్ నార్ ఈక్వల్ టు బి. ఓకే, థర్డ్ వన్, A is neither greater than, A is neither greater than, A is neither greater than B nor less than B. Okay, fourth one, A is not less than B, A is not less than B. A is fifth one, A is not greater than B. Okay, క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇప్పుడు నేను చెప్పాను కదా అలా అడుగుతాడు. సపోజ్ ఎలా అంటే ఏ కాపీ రైట్ బి అనేసి క్వశ్చన్, ఏ ఈజ్ నెయిదర్ లెస్ దెన్ నార్ గ్రేటర్ దెన్ బి అనుకుంటాడు. అలా క్వశ్చన్ అడిగినప్పుడు మనం వీటిలో ఏది అప్లై చేయాలంటే క్వశ్చన్ ఏమి ఆన్సర్ చేయాలని మనకు తెలియాలి కదా. సో అందుకని ఈ స్టేట్మెంట్ చెప్పడానికి కారణం. చూడండి అమ్మా, ఫస్ట్ వన్ ఏమన్నాడు, నెయిదర్ లెస్ నార్ ఈక్వల్ అంటే ఇవి రెండు కాదు అనే కదా. నెయిదర్ నార్ అంటే రెండు కాదనే కదా. రెండు కాదంటే ఏమొస్తుందమ్మా, ఉన్నది లెస్ దాన్ గ్రేటర్ దాన్, దీంట్లో మూడే సింబల్స్ ఉంటాయి. ఓకే, ఈ మూడు మళ్ళీ కలిపి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటాయి. నెయిదర్ లెస్ దెన్ నార్ ఈక్వల్ టు అంటే మీనింగ్ ఏంటి, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అనే కదా. నెయిదర్ లెస్ నార్ బి, ఇండైరెక్ట్ గా క్వశ్చన్ అడిగాడు. ఈక్వల్ కాదు, లెస్ కాదు అంటే అలా వచ్చినప్పుడు మనం ఏం ఆన్సర్ చేసుకుంటాం అంటే ఏ కాపీ రైట్, సపోజ్ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏ కాపీ రైట్ బి అన్నప్పుడు ఏ ఈజ్ నెయిదర్ లెస్ దెన్ నార్ ఈక్వల్ టు బి అన్నాడు అనుకోండి, మనం ఏ కాపీ రైట్ బి అన్నప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి అని ఆన్సర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఏ ఈజ్ నెయిదర్ గ్రేటర్ దెన్ నార్ ఈక్వల్ టు అన్నాడు అంటే గ్రేటర్ కాదు, ఈక్వల్ కాదు అంటే ఏ ఈజ్ లెస్ దెన్ బి. మనం ఇప్పుడు ఎలా చేసుకోవాలో అర్థమవుతుంది కదా. కోడెడ్ ఇన్ఈక్వాలిటీ చాలా ఈజీ అమ్మ, మీరేం కంగారు పడాల్సిన పర్లేదు. నెక్స్ట్ చూడండి, ఏ ఈజ్ నెయిదర్ గ్రేటర్ దెన్ నార్ లెస్ దెన్ అన్నాడు అంటే ఏ ఈక్వల్ టు బి అంతే కదా. నెక్స్ట్ చూడండి, ఏ ఈజ్ నాట్ లెస్ దెన్ బి అన్నాడు, ఇది మీనింగ్ అదే కదా, నాట్ లెస్ దెన్ బి కదా. నాట్ లెస్ దెన్ బి అంటే లెస్ ఒకటే లేదు, ఏం రావాలా, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ రెండు రావాలా దీంట్లో. ఇలా ఇస్తే ఫార్మేట్. నెక్స్ట్ చూడండి, ఏ ఈజ్ నాట్ గ్రేటర్ దెన్ బి అన్నాడు. నాట్ గ్రేటర్ అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. స్టేట్మెంట్ నేను చెప్పినట్టు ఇస్తాను, నేను షార్ట్ కట్ లో రాసాను. ఓకే, స్టేట్మెంట్ నేను చెప్పినట్టు ఇస్తాను, అంతవరకు అర్థమైంది కదమ్మా. అది కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ లో మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఎలా వేరీ చేసుకొని రాయాలనేది మీనింగ్ అది. ఓకే, అవన్నీ నీట్గా రాసుకున్నాము. రూల్స్ 5 చెప్తాను, 4 మటుకు చాలా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ వన్ మీరు పట్టించుకున్నా ఒకటే, పట్టించుకోకపోయినా ఒకటే, దాని గురించే పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. ఓకే,
ఇది చూసి రాయకూడదు, మీరు మామూలుగానే రాయాలి. నేను స్టేట్మెంట్ చెప్పాను కదా, ఆ స్టేట్మెంట్ బట్టే రాయాలి. ఏమైనా డౌట్ ఉంటే అడగాలి, అప్పుడు మీకు క్లారిటీ, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం అమ్మా, రూల్స్ రాస్తాను. రూల్స్ క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్స్ రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓకే. ఫస్ట్ 3 రూల్స్ చూడండి, నెక్స్ట్ తర్వాత 2 రూల్స్ చెప్తాను. స్పేస్ లేదు. చూడండి అమ్మా, రూల్ 1, రూల్ 2, రూల్ 3, రూల్ 4, రూల్ 5, మొత్తం 5 రూల్స్ ఉంటాయి. రూల్ 4 వచ్చేసి దేనికి సంబంధించిందంటే ఎయిదర్ ఆర్ ఎప్పుడు పెడతాం, నెయిదర్ నార్ ఎప్పుడు ఆన్సర్ చేస్తామని. మనం మామూలుగా ఏమని తెలుసమ్మా, మనకి ఇచ్చే క్వశ్చన్ ఏంటి, ఓన్లీ 1 ఫాలో అయితే ఆప్షన్ 1 కదా పెట్టేది, 2 ఫాలో అయితే ఓన్లీ 2 ఫాలో అయితే ఆప్షన్ 2 పెడతాం. 1 లేదా 3 ఎయిదర్ ఫాలో అయితే మనం సిలాజిజమ్స్ లో నేర్చుకున్నాం కదా, సమ్, నో, ఆర్, సమ్, నార్. అలా ఎయిదర్ ఆర్ ఎప్పుడు పెడతాం అంటే అది లేదా ఇది ఫాలో అయినప్పుడు, అది లేదా ఇది ఎప్పుడు ఫాలో అయింది అనేది నేను 4th రూల్లో చెప్తాను. ఓకే, నెక్స్ట్ నెయిదర్ నార్ కూడా దానిలోనే వస్తుంది. ఎయిదర్ ఆర్ కాకపోతే నెయిదర్ నార్ అయింది, అంతే కదా. నెక్స్ట్ 5th ఏంటమ్మా, బోత్ ఫాలోస్. ఓకే, మనం ఆన్సర్ చేయ విధానం అది. చూడండి అమ్మా, మనకి ఇచ్చే క్వశ్చన్ ఎలా ఇస్తాడు, ఇచ్చే క్వశ్చన్ ఇంకా ఎలా ఇస్తాడంటే ఈ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఇంకోటి ఇవ్వడు, కాపీ రైట్ అట్ ద రేట్ సేమ్ బ్లడ్ రిలేషన్ ఎలా ఇస్తాడు అలా ఇస్తాడు. ఒక్కోసారి అలా ఇచ్చి ఇంకా టచ్ చేయడానికి ఏమి ఇస్తాడంటే ఫస్ట్ లో మీకు స్టేట్మెంట్ చెప్పాను కదా, ఏ కాపీ రైట్ బి అంటే ఏ నాట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు నెయిదర్ గ్రేటర్ దాన్ లేదా నాట్ మొత్తం కల్పిస్తాడు. అలా కల్పించినప్పుడు మనం అది గ్రేటరా లేకపోతే లెస్సా లేకపోతే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అని మనం చూసుకోవాలి. అలా ఇస్తాడు క్వశ్చన్ ఇచ్చే విధానం అర్థమైంది కదా. ఇది చూడండి, రూల్ 1 ఏంటంటమ్మా, ఏవైతే ఒక 2 రిలేషన్ మధ్య ఏవైతే కామన్ గా ఉన్నాయో ఆ కామన్ గా ఉన్న వాటికి రిలేషన్. చూడండి, ఏకి సికి ఏమేమి ఉన్నాయి ఫస్ట్ రాసుకోండి. చూడండి, ఏకి సికి ఏమున్నాయమ్మా, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. రెండిట్లో ఏదైతే కామన్ గా వస్తుందో రూల్ 1. ఓకే, రూల్స్ మటుకు 4 మటుకు గుర్తుండాలి. గుర్తుండకపోతే కోడెడ్ ఇన్ఈక్వాలిటీ చేయలేము, చాలా ఈజీ, అలానే కష్టమే కాదు. రూల్స్ రెండిట్లో ఏదైతే కామన్ గా ఉందో ఆ కామన్ గా ఉన్నదే వాటి మధ్య రిలేషన్. ఓకే, చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి, బికి డికి రిలేషన్ ఏముందమ్మా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. రెండిట్లో కామన్ ఏమున్నాయి, రెండిట్లో కామన్ ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకే, నెక్స్ట్ సికి ఎఫ్కి ఏమున్నాయమ్మా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్, అంతే కదా. సి ఎఫ్ అమ్మ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇప్పుడు చెప్పండి ఆన్సర్. కామన్ గా మూడిట్లో కామన్ గా ఉండాలి, దీంట్లో లేదు కదా, ఈక్వల్ టు లేదు కదా. ఓకే, సో ఆన్సర్ గ్రేటర్ దాన్. నెక్స్ట్ చూడండి, బికి ఎఫ్ ఆన్సర్ చెప్పండి అమ్మా,
ఏకి ఎఫ్ ఆన్సర్ చెప్పండి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇదే కదా అన్నిట్లో కామన్ గా ఉంది గ్రేటర్ దాన్. రూల్ 1 ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యారా? ఏం అవ్వలేదు కదా. రూల్ 2 రండి. రూల్ 2 చూడండి. ఇది కామన్ గా ఉంటే అదే రిలేషన్, కామన్ గా ఉండేది రిలేషన్. ఇక్కడ చూడండి, ఆపోజిట్ సైన్స్ ఎప్పుడైతే వస్తాయో ఆపోజిట్ సైన్స్ ఐ మీన్ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆ రెండు వస్తే చాలు. మళ్ళీ ఇక్కడ ఈక్వల్ అవి వచ్చినా రాకపోయినా అవి ఎక్స్ట్రా బోనస్ పాయింట్ లెక్క పట్టి ఆపోజిట్ సైన్స్ వచ్చినప్పుడు నో రిలేషన్. నో రిలేషన్ అంటే క్వశ్చన్ అదే ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఓకే, నో రిలేషన్. రూల్ 2 అది. ఆపోజిట్ సైన్స్ వస్తే రెండింటి మధ్య ఆపోజిట్ సైన్స్ వస్తే నో రిలేషన్. చూడండి అర్థమైంది. ఏకి ఈకి ఇదే కదా రిలేషన్, ఏకి ఈకి మధ్య ఉన్నది. ఇక్కడ రెండు ఆపోజిట్ సైన్స్ వస్తే చాలు. రెండు ఆపోజిట్ సైన్స్ వచ్చాయా లేదా? గ్రేటర్ వచ్చింది, లెస్ వచ్చింది. సో నో రిలేషన్. ఇంటూ అంటే మళ్ళీ ఇంటూ రిలేషన్ అనుకోవద్దు. ఇంటూ అనేది నో రిలేషన్ అని మీనింగ్ అన్న. నెక్స్ట్ చూడండి, బిఎఫ్. ఓకే, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇప్పుడు ఏమైనా రిలేషన్ కనపడుతుందా? నో రిలేషన్. అలా అని మళ్ళీ దీంట్లో కామన్ గా ఉంది, దీంట్లో కామన్ గా ఉంది, రెండు కామన్ గా ఉన్నాయి కదా, రెండు తెచ్చి నేను లెస్ దాన్ రాస్తాను లేకపోతే గ్రేటర్ దాన్ రాస్తాను అలా అయితే చేయొద్దు. ఎందుకంటే ఈ మూడు కామన్ గా ఉంటే సరిపోదు, నాలుగోది కూడా కావాలి. ఓకే, కానీ ఆపోజిట్ సైన్ వచ్చింది. ఆపోజిట్ సైన్ వస్తే ఈ రూల్ ప్రకారం నో రిలేషన్. నెక్స్ట్ చూడండి, సిఎఫ్. సిఎఫ్ చూడండి అమ్మా, సిఎఫ్ ఇంతే కదా, ఆపోజిట్ సైన్స్ వచ్చాయా? సో నో రిలేషన్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఏసి. సారీ రెండే కదా, ఏసి గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆపోజిట్ సైన్స్ వచ్చాయా? సో నో రిలేషన్. రెండు రిలేషన్స్ అర్థమయ్యాయా? ఏమన్నా డౌట్ ఉందా? ఇప్పుడు థర్డ్ వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవ్వదు. ఓకే, థర్డ్ వర్క్ అంటే సికి ఈకి రిలేషన్ ఏంటి చెప్పండి అమ్మా. సికి ఈకి ఈక్వల్ టు. నెక్స్ట్ బికి ఈకి రిలేషన్ చెప్పండి అమ్మా. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. ఇక్కడ నుండి కన్ఫ్యూజ్ అవ్వదు. నేను చాలా షార్ట్ కట్ గా చాలా ఈజీగా అర్థమయ్యేటట్టే చెప్తాను. ఫస్ట్ మీరు చెప్పండి, మీ వ్యూ మీరు చెప్పండి. ఫస్ట్ సార్ కామన్ గా ఉంది కాబట్టి ఫస్ట్ రూల్ ప్రకారం ఈక్వల్ అంటారు. ఓకే, నెక్స్ట్ సార్ కామన్ గా దీంట్లో ఈక్వల్ ఉంది, దీంట్లో ఈక్వల్ ఉంది, దీంట్లో ఈక్వల్ ఉంది. సో రూల్ 1 ప్రకారం రూల్ 3 కూడా అన్ని ఈక్వల్ పెట్టుకుందాం సార్ అంటారు. ఓకే, ఇది రైటే బట్ ఇది రాంగ్. ఆ రూల్ ప్రకారం ఎందుకు ఒకవేళ రాంగ్ అయితే ఎందుకు ఏవి రైట్ అనేది కూడా చెప్తాను. చూడండి అమ్మా, సి ఈక్వల్ టు ఈ, సి ఈజ్ ఈక్వల్ టు డి, డి ఈక్వల్ టు ఈ, అన్ని ఈక్వలే కదా. షార్ట్ కట్ చెప్తాం, ప్రాబ్లం ఏం లేదు. అన్ని ఈక్వల్ టు కాబట్టి సి ఈక్వల్ టు డి ఈక్వల్ టు ఈ అంటే సి ఈక్వల్ టు ఈ. ఓకే, నో ప్రాబ్లం, దేర్ ఇస్ నో ప్రాబ్లం. నెక్స్ట్ చూడండి, బి ఈక్వల్ టు ఈ అంతే కదా. చూడండి, బి సికి ఏమవుతుంది? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు సి అవుతుంది. కానీ సి ఈకి ఏమవుతుంది? ఈక్వల్ టు అవుతుంది. వాడు ఏం చేశాడు? సి తీసేసాడు. నువ్వు సి ఈకి ఈక్వల్ అని నువ్వు బి ఆల్రెడీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని పర్టికులర్గా చెప్తున్నాడు. అలాంటప్పుడు నువ్వు ఈక్వల్ టు అని సైన్ ఎలా పెడతావు? అర్థమైందా? సో దీనికి ఈక్వల్ టు కాదు. ఆన్సర్ ఏంటంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. వెన్ కంపేర్ టు ఈ రెండు షార్ట్ కట్ కూడా చెప్తాను వినండి. ఈక్వల్ టు వచ్చినప్పుడు ఓన్లీ ఈక్వల్ ఉండాలి. మనం ఈక్వల్ ఆన్సర్ చేయాలంటే రెండు రిలేషన్ల మధ్య సపోజ్ బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు డి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు జి అన్నారు అనుకోండి. బికి జికి రిలేషన్ ఏమని అడిగితే అన్ని ఈక్వల్ ఉన్నాయి కదా. సో ఆన్సర్ ఈక్వల్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. బి లెస్ దెన్ డి లెస్ దెన్ ఈ ఈక్వల్ టు ఎఫ్ అన్నారు అనుకోండి. బికి ఎఫ్కి రిలేషన్ అడిగాడు అనుకోండి. లెస్ దెన్ ఈక్వల్ ఫస్ట్ తీసేయాలి, ఎలిమినేట్ చేయాలి ఫస్ట్. ఓకే, ఎలిమినేట్ చేసిన తర్వాత ఏవైతే ఉన్నాయో
రెండు ఉంటేనేమో కామన్స్ వస్తారు. సపోజ్ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంది అనుకోండి, రెండిట్లో కామన్ ఏంటి? లెస్ దాన్. సో ఆన్సర్ లెస్ దాన్. అదే ఒకటి ఉందనుకోండి, దీని ప్రకారం రెండు ఈక్వల్ తీసేసాం కదా, ఇంకేముంది? ఒకటే ఉంది. ఒకటి ఏది ఉంటే పెడతాం. ఏమన్నా కన్ఫ్యూజ్ అయ్యారా? రాసుకోండి మరి, ఫోర్త్ నెక్స్ట్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ఈక్వల్స్ కష్టమే కాదు, చాలా ఈజీ. ఓకే, ఆన్సర్ చేసేటప్పుడు తెలిసింది. నేను మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఒక 20 ఇలా ఇలా ఇస్తాను. ఒక క్వశ్చన్ ఇచ్చేసి ఒక 20 or 15 ఇస్తాను, పూర్తి క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ ఇంకొకటి మిక్చర్స్ అండ్ ఎలిగేషన్స్ అథమెటికల్, టైమ్ అండ్ వర్క్, పైప్స్ అండ్ సిస్టమ్స్, ఒక 5-6 చాప్టర్స్ చెప్పనున్నాను. ఓకే, ఇవి అయిపోయిన తర్వాత అవి స్లోగా స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయిపోయింది అన్నది ఈక్వల్ టుకి ఇంకేదన్నా సింబల్ వస్తే నిర్దాక్షణంగా ఈక్వల్ని తీసేసి ఏ సింబల్ అయితే సింగిల్గా ఉందో ఆ సింబల్ యాడ్ చేస్తారమ్మా. రెండు ఉంటే మటుకు రెండింటిలో కామన్గా ఏది ఉందో చూసుకుంటారు. ఓకే, మీకు ఇంకో డౌట్ రావచ్చు. ఇక్కడ సార్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఇలా ఉందంటే ఈ రెండు తీసేస్తారు వీటి మధ్య. ఓకే, డౌట్ ఏం లేదు కదా? Rule 4 question class చెప్పండి. Rule 2 కూడా అయిపోయిందమ్మా. Rule 5 ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇప్పటివరకు అయితే ఎగ్జామ్లో ఏం రాలేదు. కాకపోతే చిన్న చిన్న మాక్ టెస్ట్లు మనం రాస్తాం కదా, దాంట్లో వస్తుంది. మనకు దీని గురించి అవగాహన ఉందా లేదా చెప్పడానికి వస్తుంది.
రూల్ 4 రూల్ 5 అమ్మా. ఇప్పుడు దీంట్లో ఎయిదర్ ఆర్ ఎప్పుడు పెడతాం, నెయిదర్ నార్ ఎప్పుడు ఆన్సర్ చేస్తాం అనేది ఈ రూల్ సంబంధించి. రూల్ చూడండి అమ్మా, చాలా ఈజీ. ఫస్ట్ ఏం ఇచ్చాడమ్మా, ఏ గ్రేటర్ దెన్ బి. మనకి మీనింగ్ ఇక్కడ ఏముందమ్మా, సో అది రైట్ అయిద్దా? మనం కాయిన్ టాస్ చేస్తున్నప్పుడు నేను వాడు ఏమన్నాడంటే హెడ్ పడవచ్చు ట్రైన్ పడవచ్చు అన్నాడు. నేనేమన్నాను, హెడ్డే పడిద్ది అన్నాను. ఎలా చెప్తాను, ప్రాబిలిటీ కాదని చెప్పింది, డెఫినెట్గా హెడ్డే పడిద్ది అని చెప్తాను. డెఫినెట్గా హెడ్డే పడిద్దా? సో నేను ఎగ్జాంపుల్ చెప్పాను, కన్ఫ్యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి. వాడు ఏమన్నాడు, హెడ్ లేదా ట్రైన్ పడిద్ది అన్నాడు. నేనేమన్నాను, ట్రైనే పడిద్ది అన్నాను. సపరేట్గా చేసినప్పుడు ఆ రెండు సపరేట్గా చెప్తున్నాడు. సో ట్రైలే పడిద్ది అంటే రాంగ్. ఇప్పుడు రెండు కలిపి చూడండి, హెడ్ లేదా ట్రైన్ పడింది అంటే ఒక క్వశ్చన్లో ఈ ఆన్సర్స్ కానీ మన కంక్లూషన్లో కానీ ఇస్తే రెండు కానీ వస్తే మనం ఆప్షన్ 3 పెడతాం. అర్థమైందా? ఎయిదర్ ఆర్ ఎప్పుడు పెడతామంటే రిలేషన్ ఉన్నప్పుడు దేనికి, ఏబికి, ఏబి అనే కాదు దేనికైనా రిలేషన్ ఉన్నప్పుడు ఆ రిలేషన్ గురించి సపరేట్గా మాట్లాడి, అంటే రెండు రాంగ్ అయ్యి సపరేట్గా మాట్లాడితే ఆ రెండు కూడా రైట్ అయితే, ఫస్ట్ రాంగ్ అయ్యాయి కదా, రిలేషన్ సపరేట్గా మాట్లాడినప్పుడు రైట్ అయితే ఆప్షన్ 3 పెడతాం. అసలు సపరేట్గా మాట్లాడినప్పుడు కూడా రాంగ్ అయ్యాయి అనుకోండి, సపోజ్ నెక్స్ట్ వచ్చే దాంట్లో చూస్తుంది, సపరేట్గా మాట్లాడినప్పుడు కూడా రాంగ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆప్షన్ 4కి వెళ్తాం, నెయిదర్ నార్. ఇక్కడ ఎయిదర్ ఆర్ అని ఎందుకు పెట్టాం అర్థమైందా మీకు? నెక్స్ట్ చూడండి అమ్మా, డికి ఎఫ్కి రిలేషన్ ఏంటి? ఇది రూల్, సపరేట్ రూల్ ఏం కాదు, రిలేషన్ ఉందా లేదా? డికి ఎఫ్కి రిలేషన్ ఉందా చెప్పండి, ఎందుకు కంగారు పడతారు? లెస్ దాన్ గ్రేటర్ దాన్ వస్తే ఏం చెప్పాను, నో రిలేషన్ అని చెప్పాను కదా రూల్ ప్రకారం. రిలేషన్ ఉందా లేదు. నెక్స్ట్ చూడండి, డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎఫ్ రిలేషన్ ఉందా? నో రిలేషన్ కదా, డికి ఎఫ్కి రిలేషన్ లేదు. ఇప్పుడు ఏం పెడతారు ఆన్సర్, ఆప్షన్ 4 పెడతారా? అందుకే కన్ఫ్యూజ్ అవుతాను. దీనికి కూడా ఆప్షన్ 3 పెడతారు. ఇక్కడ నోట్ పాయింట్ తీసుకోండి, ఇఫ్ దేర్ ఈజ్ ఎ రిలేషన్, ఓకే, ఇఫ్ దేర్ ఈజ్ ఎ రిలేషన్ అంటే ఏకి బికి రిలేషన్ ఉంటే, సారీ ఏకి బికి 2 అంటే 2 ఎలిమెంట్స్ మధ్య రిలేషన్ ఉంటే ఆ రిలేషన్లో ఇచ్చిన సింబల్స్ వస్తాయి కదా. రిలేషన్లో ఏమి ఇచ్చాడమ్మా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వచ్చాయి కదా, అప్పుడు ఆప్షన్ 3 పెడతాం. మళ్ళీ ఆప్షన్ 3 ఎప్పుడు పెడతాం అంటే నో రిలేషన్ వచ్చింది అనుకోండి, రెండింటికి మధ్య నో రిలేషన్ వచ్చింది, అప్పుడు 3 కవర్ చేయాలి. లెస్ దాన్ కవర్ చేయాలా, గ్రేటర్ దాన్ కవర్ చేయాలా, ఈక్వల్ టు కవర్ చేయాలి. 3 సింబల్స్ కరెక్ట్ అయ్యారు, కవర్ చేశారు అనుకోండి, అప్పుడు కూడా ఆప్షన్ 3 పెడతాం. అర్థమైందా? 2 ఎలిమెంట్స్ మధ్య కన్ఫ్యూజ్ అవ్వద్దు, అందుకే చెప్తాను. 2 ఎలిమెంట్స్ మధ్య రిలేషన్ ఉన్నప్పుడు రిలేషన్ కానీ వాడు కరెక్ట్గా చూపిస్తే ఆప్షన్ 3 పెడతాం. సపరేట్గా రాంగ్ అయ్యి రిలేషన్ చూపిస్తే, ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి, ఏ ఈక్వల్ టు బి, ఇక్కడ లెస్ దాన్ ఉందా లేదు కదా, బట్ మనం ఆప్షన్ 3 పెట్టాం. ఎందుకు పెట్టామంటే ఏకి బికి వాడు చూపించే రిలేషన్ వచ్చింది కాబట్టి ఆప్షన్ 3 పెట్టాం. ఇక్కడ చూడండి, డికి ఎఫ్కి అసలు రిలేషన్ లేదు. రిలేషన్ లేనప్పుడు 3 కవర్ కావాలి, రిలేషన్ ఉంటే వాడు ఏం చెప్పాడో అది కవర్ కావాలి. ఆప్షన్ 3 ఎప్పుడు పెడతాం, క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ చూడండి, బి గ్రేటర్ దాన్ డి, బికి డికి చూడండి అమ్మా, వాట్ నో రిలేషన్ అంతే కదా. నెక్స్ట్ చూడండి, బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు డి, రిలేషన్ ఉందా? నో రిలేషన్. ఇప్పుడు దానికి ఆన్సర్ ఏం పెడతారు, 3 పెడతారు కదా. ఎందుకు? నో రిలేషన్ వచ్చినప్పుడు ఏం చెప్పాను, 3 కవర్ కావాలన్నాను. తర్వాత కన్ఫ్యూజ్ చేసే పనులు ఉన్నాయి, ఒక 20 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వదు, ఇప్పుడు అవ్వద్దు. ఓకే, లెస్ దెన్, గ్రేటర్ దెన్ అండ్ గ్రేటర్ ఈక్వల్ టు 3 కవర్ అయ్యాయి కాబట్టి ఆన్సర్ 3. నెక్స్ట్ చూడండి, సికి ఎఫ్కి రిలేషన్ ఏంటమ్మా, సికి ఎఫ్కి ఒక నెగిటివ్ ఒక పాజిటివ్, ఒక గ్రేటర్ దెన్ ఒక లెస్ దెన్ వస్తే నిర్దాక్షిణ్యంగా నో రిలేషన్ అని చెప్పాను, నో రిలేషన్ కదా. నెక్స్ట్ చూడండి, సి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్,
సికి ఎఫ్కి ఆల్రెడీ చెప్పాను కదా నో రిలేషన్ అని. మళ్ళీ ఈక్వల్ టు అని చెప్తే మనం ఎందుకు రిలేషన్ అని చెప్తాం? నో కదా. ఇప్పుడు ఆన్సర్ ఏం పెడతారు? 4 పెడతారు. ఎందుకు? నో రిలేషన్ వచ్చినప్పుడు ఏం చెప్పాను? 3 కవర్ కావాలన్నాను. 3 కవర్ చేశాడు వాడు, లెస్ దాన్ మిస్ చేశాడు. రూల్ అర్థమైందా? 4 కూడా. నెక్స్ట్ రూల్ 5 రండి. ఇది అసలు మీరు అసలు పట్టించుకోవద్దు. మాక్ ఎగ్జామ్ రాసినప్పుడు ఏమైనా డౌట్ ఉంటే వచ్చి అడగండి నన్ను అంతే. ఆ క్వశ్చన్ సార్ ఏంటి సార్ ఇది డౌట్ ఉంది ఈ 5th అంటే అస్సలు రాదు. ఒక 100 పేపర్లు చూసుంటాను నేను, 100 పేపర్లు ఒక్కసారి కూడా రాదు. చూడండి అది పెద్ద ప్రాబ్లం కాదు. ఏకి సికి రిలేషన్ చెప్పండి. పాయింట్ 1 నుంచి రూల్ 1 నుంచి లాగే రిలేషన్, మళ్ళీ దాంట్లో తేడా లేదు. లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్, రైటేగా. ఈకి జీకి రిలేషన్ చెప్పండి. ఈకి జీకి గ్రేటర్ దానే కదా, రైటే కదా. బీకి ఎఫ్కి రిలేషన్ చెప్పండి. బి ఇదిగోండి, ఎఫ్ ఇదిగోండి. నో రిలేషన్, రాంగా. ఓకే, మీరు అన్న ప్రకారం రాంగే. ఏకి ఈకి రిలేషన్ చెప్పండి. ఏకి ఈకి చెప్పండి. లెస్ దెనేనా? ఇది కూడా రాంగ్ అని కొడతాను నేను. నెక్స్ట్ చూడండి, సికి జీకి రిలేషన్ చూడండి. సికి జీకి రిలేషన్ చూడండి. లెస్ దెన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. లెస్ దెన్ గ్రేటర్ దాన్ వచ్చింది కాబట్టి నో రిలేషన్. ఇది కూడా రాంగ్ అని కొడతాను. మరి ఇది ఎందుకు సార్ రాంగ్ కొట్టారని అడుగుతారు మీరు. కన్ఫ్యూజ్ అయ్యారా లేకపోతే చెప్పగా ఉన్నా మాకు తప్పు చెప్పారు? ఇక్కడ ఏముందమ్మా, పెద్ద అడ్డుగోడ గీసాడు కదా. ఏం గీసాడు? వీళ్ళ కాంపౌండ్ వీళ్ళ కాంపౌండ్లోకి అసలు కాదు, గోల్డ్ ఫేస్ వాళ్ళలాగా వాళ్ళు. ఓకే, బెటర్. కానీ ఇక్కడ ఏం చేశారు? ఏ కాంపౌండ్ని ఈలో కలిపారు. సో రిలేషన్ వచ్చిన నాట్ ఈక్వల్ టు కాబట్టి రిలేషన్ రాదు. అందుకే దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన పని లేదని చెప్పారు. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా? మరి ఒక 20 క్వశ్చన్స్ చెప్తాను, రాస్తారా? మీరే ఆన్సర్ చేయండి. నేను చేస్తాను, నేను చేయమన్నా నేను చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మీరు చేస్తే ఏంటంటే మీరు ఎక్కడ తప్పు చేశారనేది మీకు ఈజీగా ఐడెంటిఫై అయింది. ఓకే, రాసుకోండి. ఏమన్నా కన్ఫ్యూజ్గా ఏమైనా ఉందా? మళ్ళీ రాయాలి క్లియర్గా. క్వశ్చన్స్ చేసేటప్పుడు మీకు కొద్దిగా క్లారిటీ వస్తే చాలు. మీ రూల్స్ బాగా గుర్తుంటే క్వశ్చన్స్ క్లారిటీ వస్తాయి. చాలా ఈజీ అమ్మా, చాలా 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 ఈజీ. जी 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 हाँ इज इक्वल टू एफ अम्मा नैदर ఎలా అవుతుందన్నా? సి కి ఎఫ్ కి రిలేషన్ ఏంటమ్మా? నో రిలేషన్. సి కి ఎఫ్ కి రిలేషన్ ఏంటమ్మా? నో రిలేషన్. నో రిలేషన్ కదా. నేనేమని చెప్పాను? నో రిలేషన్ వచ్చినప్పుడు 3 కవర్ అవ్వాలి. వీటి మధ్య 3 సింబల్స్ కవర్ అవ్వాలి. ఎక్స్ట్రా సింబల్ కవర్ అయినా ప్రాబ్లం ఏం లేదు. సపోజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సార్ ఎక్స్ట్రా మళ్ళీ ఈక్వల్ టు కవర్. ఈ రెండింటికి 3 కవర్ అవ్వాలి. మీ కంక్లూజన్ ఇస్తే, ఇవ్వకపోతే ప్రాబ్లం ఏం లేదు. నేను చెప్పాలి కదా నెయిదర్ నార్ ఎప్పుడు పెట్టాలని కూడా. సో ఇక్కడ 3 కవర్ అయ్యాయా? లేదు. అంటే ఏం మిస్ చేశాడు? లెస్ దాన్ కవర్ అవ్వలేదు. సో ఆప్షన్ 4. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉందే సార్ కవర్ అయింది కానీ ఆప్షన్ 3 ఎందుకు పెట్టారని అంటారు. ఏకి బికి రిలేషన్ చెప్పాడు, డైరెక్ట్గా చెప్పాడు. ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి అన్నాడు. ఒక దాంట్లో గ్రేటర్ దాన్, ఒక దాంట్లో ఈక్వల్. 2 కవర్ అయ్యాయి కాబట్టి అంటే రిలేషన్ ఉన్నప్పుడు ఏదైతే రిలేషన్ చెప్పాడో అది కవర్ అయితే చాలు. రిలేషన్ లేనప్పుడు, నో రిలేషన్ వచ్చినప్పుడు 3 సింబల్స్ కవర్ అవ్వాలి. అప్పుడే ఆప్షన్ 3 పెడతాం. అదర్వైజ్ వి గో విత్ ఆన్సర్ 4, ఆప్షన్ 4. ఓకే, రాస్తే రాసుకుంటారు, చెప్తే రాసుకుంటారు. రాస్తాను, కన్ఫ్యూజ్ మళ్ళీ